హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంటే బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే మీషో జ్యువెలరీ హోల్ అనమాట. సో నేను కొన్ని ఇయర్ రింగ్స్ అండ్ నెక్ చైన్ పెట్టాను అనమాట. సో అవైతే మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఇక్కడ కవర్ని ఓపెన్ చేస్తా అంటే సౌండ్ వస్తుందన్నమాట. ఇరిటేటింగ్ ఉంది నాకే చూస్తూ ఉంటే రియల్గా, అందుకని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా. ఇక్కడైతే 4 వచ్చేసాయి మనకి. 4 కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట, యూనిక్ కలర్స్. అవి 4 కలర్స్ కూడా మనకి బిలో 150 అనమాట. ఇక్కడ బయట అయితే ఖచ్చితంగా ఒక్కొక్కటి 50 అలా ఖచ్చితంగా పడతాయి అన్నమాట మనకి. ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. డ్రెస్లలో కానీ శారీస్లలో కానీ కాలేజ్ పిల్లలు కానీ మామూలుగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆ విధంగా ఉన్నాయన్నమాట. హెవీగా లేవు, మనకి చెవికి తగ్గట్టుగా ఉన్నాయి, సింపుల్గా సూపర్గా ఉన్నాయి. వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇలాంటి ఇయర్ రింగ్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను లింక్ లేకుంటే కోడ్ అయితే అందులో మెన్షన్ చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ. అవి బుట్టాలు ఉంటాయి కదా, విక్టోరియన్, అందులో పెట్టాను నేను. ఎలా వస్తాయో ఏమో అని చెప్పి ఫస్ట్ టైం పెట్టాను అనమాట విక్టోరియన్ జ్యువెలరీ. సో సూపర్గా వచ్చేసాయి అన్నమాట. మధ్యలో ఒక స్టోన్ అయితే ఉంటుంది, చుట్టూ స్మాల్ స్టోన్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. కింద పల్స్ అయితే వచ్చేసాయి. ఇవి కూడా హెవీగా ఏం లేవన్నమాట, వెయిట్ మనకు పెట్టుకో తగ్గట్టుగా. చూడండి ఎంత లుక్ వచ్చేసాయి. పెట్టుకొని చూపిస్తున్నాను నేను అలా జస్ట్ చెవి దగ్గర. ఎప్పుడు గోల్డే కాకుండా ఇలా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఎవరికన్నా ఇలాంటి ఇయర్ రింగ్స్ గోల్డ్ ఉన్నా కూడా, ఇలా ఎంత గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా ఇలాంటివి చాలామందికి ఇష్టము. వాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. చాంద్బాలి ఇవి బుట్టాస్ అంటే చాలా ఇష్టం నాకు. ఇవి కూడా బిలో 500 అలా పడ్డాయి అన్నమాట. మనకి బెటరే అనిపించింది మీషోలో. ఇంకా పక్కన కొనుక్కుంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ అయితే నెక్ పీస్, సింపుల్గా ఉంటుంది. డ్రెస్లలో కానీ అంటే లాంగ్ ఫ్రాక్స్లలో కానీ సింపుల్గా అట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి పెట్టుకోవచ్చు. మనం కూడా ఇలాగా టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా వచ్చేసాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చూడ్డానికి డైమండ్ జ్యువెలరీ లాగా అనిపించింది నాకైతే. అంత బాగుందన్నమాట ఫినిషింగ్గా, చిన్న స్టోన్స్ అంతా. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, ముద్దుగా, హెవీగా లేకుండా ఆ నెక్ పీస్ తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. సింపుల్గా ఉన్నాయి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఎందుకో ఈ కలర్ పెట్టాను, నాకు నచ్చి. అంటే స్టోన్ వైట్ది మాత్రం అలానే ఉంటుంది, కానీ స్టోన్ మాత్రం మారుద్ది అనమాట, వేరే కలర్ వస్తుంది. వీటి కాస్ట్ కూడా నాకు బిలో 400 అలా పడిందనమాట. ఇంకా సెకండ్ ఇది అంటే నెక్ పీస్లలో ఇది సెకండ్ వన్ అనమాట. ఇది వచ్చి లాంగ్ అండ్ షార్ట్ రెండు వస్తుంది. అచ్చం గోల్డ్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా పెట్టుకుంటే. అంటే డిజైన్ మాత్రం కొంచెం ఓల్డ్ లాగే అనిపిస్తుంది. ఎవరికైనా పెట్టుకోవచ్చు, అమ్మ వాళ్ళు ఆ జనరేషన్లో అలాంటివి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కదా, సో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మనకైతే కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే మాత్రం బాగానే ఉంటుంది, గోల్డ్ లాగే ఉంటుంది అనమాట. ఎప్పుడు గోల్డే, ఎప్పుడైనా సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు ఇట్లా గోల్డే కాకుండా ఇలాంటివి కూడా పెట్టుకొని పోతే గోల్డ్ లుక్ ఇస్తాయి, మనకు భయం లేకుండా ఉంటుంది. అయితే లాంగ్ హారము. ఇంకా షార్ట్ అదైతే చూడండి, షార్ట్స్ పెట్టుకొని చూపిస్తా. పక్కన నేను ఎందుకు పెట్టుకున్నానో ఏమో, పక్కన పాపిడి బిల్ పెట్టుకోండా మా మన్వీది రుత్విది ఇద్దరిది, ఎందుకో అది పక్కన పెట్టకుండా అట్లనే వీడియో తీసాను అనమాట. ఇంక ఇప్పుడేం చేయలేం కదా. సో షార్ట్ చూడండి ఎంత బాగుంది, అచ్చం గోల్డ్ లాగే ఉంది కదా. దగ్గర నుంచి చూపిస్తున్నా
చూడండి అసలు ఏమన్నా తేడా ఉందా. ఇవి కూడా బిలో 600 అలా పడింది. 2 సెట్స్. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి బ్యాంగిల్స్, వాటన్నిటిలో కంటే నాకు ఇవి చాలా ఇష్టం. ఇవి వచ్చేసి యాంటిక్ బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసాయి. అమ్మవారు వచ్చిందనమాట, లక్ష్మీ అమ్మవారు. బ్యాంగిల్ మొత్తం అమ్మవారు పక్కన ఏదో రౌండ్గా వచ్చి కింద మువ్వలు అయితే వచ్చేసాయి. అక్కడక్కడ గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చేసాయి. నిజంగా చాలా బాగున్నాయి. వేసుకొని ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఒకటోటి వేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు లేకుంటే పెళ్ళిళ్ళు అప్పుడు వేసుకోవాలంటే 4 పెట్టేసుకొని అటు అటు 2 ఇటు 2 వేసుకోవచ్చు. మధ్యలో వేరే బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చేస్తాయి హ్యాండ్కి. గోల్డ్కి ఏమాత్రం తీసిపోవు ఇవి కూడా. చూడండి మీరే చూస్తున్నారు ఎంత బాగున్నాయో. ఇవేనండి నా కలెక్షన్స్ పెట్టిన. మీకు నచ్చాయి నా కలెక్షన్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఆల్, టేక్ కేర్ ఆల్.